అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అదే విధంగా ముందుకెళ్తే బెల్ మీద కూడా కొట్టండి, ఇంకా వీడియోస్ వస్తాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారు మీ జీవిత భాగస్వాములైతే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాము. ఈ కర్కాటక రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ వారి యొక్క గుణగణములు, అభిరుచులు, ఆలోచన విధానము ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది మీరు తెలుసుకోండి. సహజముగా ఈ కర్కాటక రాశి వారు సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. అలాగే దేనినైనా కూడా ఎక్కువగా లోతుగా ఆలోచించి ఆ నిర్ణయం మాత్రము క్షణాల్లో తీసుకోనేటువంటి గొప్ప స్వభావం కలిగి కూడా ఉంటారనే చెప్పవచ్చు. వీరికి దేవుడు ఇచ్చినటువంటి మరొక గొప్ప వరం ఏమిటి అంటే ఎదుటివారు మాట్లాడే ముందు వారి మనస్సులో ఎటువంటి ఆలోచనలు దాగి ఉన్నాయో అనేది కూడా వీరు తెలుసుకోగలిగినటువంటి మంచి శక్తి సామర్థ్యాలు కూడా వీరు కలిగి ఉంటారనే చెప్పవచ్చు. అయితే సహజముగా వీరికి వ్యక్తిత్వముగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, కొంత సిగ్గుపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విషయాన్నైనా కూడా ఎక్కువగా పరిశీలించేటువంటి పరిశీలనా శక్తి కూడా, సామర్థ్యాలు కూడా వీరికి కలిగి ఉంటాయనే చెప్పాలి. ప్రతి విషయాన్ని కూడా అంటే సహజంగా నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడతారనే చెప్పాలి. అంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్, అంటే ఆ యొక్క ఉత్తమమైనటువంటి నిశ్శబ్దము బంగారం కంటే కూడా ఎక్కువ అనేటువంటి ఒక ఆలోచన తత్వముతోటి వీరు ఉంటారు. చేసేటువంటి ప్రతి పనిని కూడా నిశ్శబ్దముగా ఆలోచించి ఆచితూచి చేయడం వల్ల ఆ వచ్చేటువంటి ప్రయోజనం బంగారము లాంటి ప్రయోజనాన్ని వీరు పొందుతారని కూడా చెప్పాలి. ఇక సహజముగా వీరికి ఎవరికైనా ఒక మాట ఇస్తే కనుక దాని మీద వీరు తప్పక ఆ మాట మీద నిలబడతారనే చెప్పవాలి. అంటే 100% ఇచ్చిన మాట తప్పకుండా వారు నిలబెట్టుకునేటువంటి మనస్తత్వముగా ఉంటారు. వీరు ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించినా లేక ద్వేషించినా కూడా జీవిత కాలము కూడా ద్వేషాన్ని వదిలిపెట్టరు, అలాగే ప్రేమను కూడా వదిలిపెట్టరనే చెప్పాలి. అంటే అంత సున్నితమైనటువంటి మనస్తత్వము, అదే సున్నితత్వములో ద్వేషిస్తే అంత కఠినత్వమైనటువంటి మనస్తత్వము కూడా వీరు కలిగి ఉంటారు, నిర్ణయించుకుని ఉంటారని కూడా చెప్పవచ్చు. అలాగే సహజముగా ఒక వ్యక్తి గురించి ఏదైనా ఉన్నత విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా లేక వారి యొక్క పూర్తి విశ్లేషణ తెలుసుకోవాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి నైతిక పరమైనటువంటి బాధ్యతలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, అంటే సిద్ధాంతం కావచ్చు, ఏ విషయాన్నైనా సంగ్రహముగా తెలుసుకొని సంపూర్ణముగా తెలుసుకొని అప్పుడు ఆ నిర్ణయానికి వీరు కట్టుబడతారని చెప్పవచ్చు. వీరు ఏ విషయంలోనైనా కూడా ఏ పనినైనా కూడా ఇష్టంతోటి ఆచరించేటువంటి విధంగా వీరు ఎక్కువగా ఉంటారనే చెప్పవచ్చు. దేనినైనా కూడా ఖరాఖండిగా సూటిగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి నైజము వీరికి ఉంటుంది. జీవిత భాగస్వామి అయిన తర్వాత వీరు ఎంతో ఆ భాగస్వామితోటి ఆనందాన్ని పంచుకోగలుగుతారు, మంచిగా కుటుంబాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితోటి కావచ్చు, సమాజంలో కావచ్చు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారని చెప్పవచ్చు. వీరు ఏ విధంగా అయితే దైవాన్ని నమ్ముతారో తద్వారా దాని యొక్క ఫలితము ఉంటుంది అనేటువంటి ఒక మంచి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ఎక్కువగా నమ్ముతారనే చెప్పవచ్చు. ఇది ప్రధానంగా ఈ రాశి వారి మీ యొక్క జీవిత భాగస్వాములైతే కనుక ఈ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. స్వస్తి.